27 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో థర్డ్ లెసన్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో థర్డ్ లెసన్ నేమ్ వచ్చేసరికి 2 stories about flying. 2 stories about flying అంటే ఇందులో 2 stories ఉంటాయన్నమాట. ఫస్ట్ హీజ్ ఫస్ట్ ఫ్లైట్, తర్వాత బ్లాక్ ఏరోప్లేన్. చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎగ్జామ్స్లో కూడా మోస్ట్ స్కోరింగ్ చాప్టర్ అనమాట ఇది. దీని మీదే మీకు చాలా మటుకు డైరీ ఎంట్రీ కానీ ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అనేది వేస్తుంటాడు. సో కేర్ఫుల్గా వినండి. ఏమీ లేదు, మీకు స్టోరీ అర్థమైతే చాలు, మీ ఓన్గా మీరు రాసేయచ్చు. కంపల్సరీ మీకు మార్క్స్ అనేవి పడతాయి. చాలామంది కూడా నెక్స్ట్ బిఫోర్ ఇయర్ కూడా అలాగే రాస్తారు. ఇంగ్లీష్లో కూడా ఓన్ రాయొచ్చు. బట్ మీకు సబ్జెక్ట్ క్లియర్గా తెలిసి ఉండాలి, గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు. అలాగైతే ఓన్గా రాయండి. అయితే ఇప్పుడు చూసినట్లయితే మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి హీజ్ ఫస్ట్ ఫ్లైట్. ఈ వీడియోలో మనం ఇందులో హీజ్ ఫస్ట్ ఫ్లైట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, అంటే ఫస్ట్ స్టోరీ. సో ఇక్కడ చూసినట్లయితే మన మైండ్ క్యారెక్టర్ వచ్చేసరికి సీగల్ అనమాట. సీగల్ అంటే అది ఒక బర్డ్ అనమాట. మనకి నెక్స్ట్ పేజ్లో ఇమేజ్ వస్తుంది. సో చెప్తున్నా వినండి, మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది యంగ్ సీగల్ వాజ్ అలోన్ ఆన్ హిస్ లెడ్జ్. సో ఒక యంగ్ సీగల్ అంటే, యంగ్ అంటే చిన్నది, చాలా చిన్న సీగల్ అనమాట. సో అలోన్ అంటే ఒంటరిగా ఉన్నమాట. ఆన్ హీస్ లెడ్జ్. లెడ్జ్ అంటే ఒక నారో హారిజెంటల్ సెల్ఫ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ అ వాల్ ఆర్ అ క్లిఫ్ అని అర్థం వస్తుంది. సి గ్లాసరీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మీకు. సో ఒంటరిగా ఉందని చెప్తున్నారు. హీస్ 2 brothers and his sisters had already flown away the day before. సో సీగల్ అంటే ఏంటి? అదొక బర్డ్. బర్డ్స్ అంటే ఫ్లై అవ్వాలి, ఎగరాలి. అయితే తనకి ఒక 2 brothers, ఒక సిస్టర్ ఉండేవారు అనమాట. సో వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ ఎగిరిపోయారు. ఆ ముందు రోజే వాళ్ళు ఎగరడం నేర్చుకున్నారనమాట, ఎగిరారంట. హీ హ్యాడ్ బీన్ అఫ్రోడ్ టు ఫ్లై విత్ దమ్. కానీ ఈ సీగల్ మాత్రం, చిన్న పిల్ల సీగల్కి మాత్రం భయం అంట. వీటికి భయం వేసేది అనమాట, ఎగరాలంటే భయం అంట. Somehow when he had taken a little run forward to brink of the ledge and attempted to flap his wings, he became afraid. సో వీడు ఏం చేసాడు? ట్రై చేసేవాడు దూరంగా, కొంచెం దూరంగా దూరం నుంచి పరిగెట్టుకొని వచ్చి వీడంతటిగా వీడు సెల్ఫ్ ప్రొటెక్టింగ్ కోసం అంటే ఒక అలా ఎగురుతూ వచ్చేసరికి, ఎగురుతూ అని ఇలా వింగ్స్ చాపేసరికి, అటెంప్ట్ చేసేసరికి వీడికి భయం వేస్తుంది అనమాట. భయం వేస్తే మళ్ళీ వెళ్ళిపోయేవాడు. The great expanse of sea stretched down beneath, and it was such a long way down, miles down. He felt certain that his wings would never support him. So he bent his head and ran away back to little hole under the ledge, where he slept at night. So ledge అంటే ఒక వాల్ అని అర్థం వస్తుంది అనమాట. ఒక వాల్ అంటే కొంచెం దగ్గర నుండి ఒక సెల్ఫ్ ప్రొటెక్టింగ్ నేర హారిజెంటల్గా ఉంటుందన్నమాట అది. సో అయితే ఇక్కడ వీడు ఏం చేశాడు? సీగల్ అనేవాడు, సీగల్ ఈ బర్డ్ చిన్న పిల్లవాడు పరిగెత్తుకొని ముందుకు అక్కడి నుంచి ఎగురుగానే అటెంప్ట్ చేద్దామని వస్తాడు. బట్ అది భయం వేసి వెనక్కి వెళ్ళిపోయాడు. వీడు వింగ్స్ చాపేస్తారు. వీడికి ఎలా అనిపిస్తుంది అంటే, వీడి కింద కొంచెం చాలా లోతుగా ఉంటున్నాడు. కింద లోతుగా బీచ్ ఉంటుంది అనమాట, సీ. సో చూస్తే వీడికి స్ట్రెచ్ అయిన బీచ్ చూస్తే చాలా భయం వేస్తుంది అనమాట. మీకు కూడా ఎత్తైన ప్లేసెస్ నుండి కిందకి చూస్తే అలా మనకు కూడా భయం అనిపిస్తుంది. సో అలా భయం వేసి వీడికి ఏమనిపిస్తుంది? వీడి వింగ్స్, వీడి రెక్కలు వీడికి సపోర్ట్ చేయమో, వీడి కింద పడిపోతాడేమో అని నెగిటివ్గా ఆలోచించి వెంటనే వాడు బుర్ర తిప్పి వెనక్కి పరిగెట్టుకొని పారిపోయేవాడు. ఎక్కడికి పారిపోయేవాడు? వాళ్ళ దగ్గర ఒక చిన్న హోల్, లిటిల్ హోల్ ఉంటుందంట. అక్కడే ఎప్పుడు వీళ్ళు పడుకుంటారంట నైట్ టైం. సో అక్కడికి పరిగెట్టుకొని వెళ్ళిపోయాడంట. Even when each of his brothers and his little sister, whose wings were far shorter than his own, ran to the brink, flapped their wings and flew away, he failed to muster up courage to take the plunge which appeared to him so desperate. సో అయితే వీడి సిస్టర్, బ్రదర్స్ కూడా వాళ్ళు చిన్నోళ్ళు, లిటిల్ బ్రదర్, లిటిల్ సిస్టర్, వీడి మీద చిన్నోళ్ళు కూడా, ఈవెన్ వాళ్ళు చిన్నోళ్ళు అంటే చిన్న రెక్కలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా చిన్నప్పుడు కొంచెం వెళ్ళి ఎగిరేసారు. బట్ వీడు మాత్రం ఫెయిల్డ్ అయిపోతున్నారు. అసలు భయం పెట్టిస్తున్నాడు, భయంతో ఎగరలేకపోతున్నాడు. అయితే అప్పుడు ఏమైంది? హిస్ ఫాదర్ అండ్ మదర్ హ్యాడ్ కమ్ అరౌండ్. వాడి ఫాదర్ ఇంకా మదర్ వచ్చారనమాట. calling to him cheerily, upbraiding him, threatening to let him starve on his ledge unless he flew away. సో వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి తిట్టడం స్టార్ట్ చేశారు. అప్రైడింగ్ అంటే స్కోలింగ్, తిట్టడం. సో తిట్టడం స్టార్ట్. ఇంకేంటి పిరిగివాళ్ళు ఎలా చేస్తున్నావు, అలా చేయకూడదు, నువ్వు ఎలా నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటేనే ఫ్లై చేయడం నేర్చుకుంటేనే కదా మనకు మంచిది, నువ్వు ఎగరడం నేర్చుకోకపోతే ఎలా, నీ మీద చిన్న వాళ్ళు కూడా ఎగురుతున్నారు, నీకు
తమ్ముళ్ళు చెల్లెళ్ళు, కానీ నువ్వు మాత్రం ఎగలేకపోతున్నావని తిట్టడం స్టార్ట్ చేశారు. బట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిమ్ హీ కుడ్ నాట్ మూవ్. కానీ తను వచ్చేసరికి కదలలేకపోయాడు, అంటే భయం వేస్తుంది వాడికి. సో ఇక్కడ సీగల్ యొక్క ఇమేజ్ ఉంది కింద మనకు చూపిస్తున్నాను. సో దట్ వాజ్ 24 hours ago since the nobody had come near him. The day before, all day along, he had watched his parents flying about with his brothers and sisters, perfecting them in the art of flight, teaching them how to skim the waves and how to dive for fish. అయితే 24 hours ముందు జరిగిన విషయం ఇదంతా కూడా 24 hours ముందు జరిగింది. దాంతో అప్పటి నుండి ఎవ్వరు కూడా ఇద్దరు రావడం మానేశారు, ఇద్దరు రావట్లేదు. ఆ ముందు రోజు కూడా రోజంతా కూడా వాడు ఆ పేరెంట్స్ని అలా చూస్తూ ఉండిపోయాడంట. వాళ్ళ బ్రదర్స్తో, వాళ్ళ సిస్టర్స్తో, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎలా ఎగరాలి, అందులో ఒక ఆర్ట్ ఉంటుంది, ఎగరడంలో ఒక ఆర్ట్ ఉంటుంది, ఎలా ఎగరాలి, ఏంటి పర్ఫెక్షన్ ఎలాగా అని వాళ్ళకి అన్ని నేర్పిస్తున్నారనమాట. స్కీమ్ ద వేవ్స్, స్కీమ్ అంటే టు మూవ్ లైట్లీ జస్ట్ అబౌవ్ ద సర్ఫేస్ అని వస్తుంది. అంటే వేవ్స్ ఉంటుంది, బీచ్ మీద కదా వీళ్ళు ఎగురుతున్నారు. సో వేవ్స్ మీద కొంచెం ఎత్తుగా ఎలా ఎగరాలి అనేది అన్నీ వీరికి నేర్పిస్తున్నారు. అలాగే ఫిష్ని ఎలా పట్టుకోవాలి ఇవన్నీ. He had in fact seen his older brother catch his first herring and devour it. సో ఆల్సో వాడు ఇంకోటి కూడా చూసాడు. ఒక ఫ్యాక్ట్ ఏంటి, ఫస్ట్ డే మాత్రం వాళ్ళ బ్రదర్ ఒక ఫిష్ని పట్టుకోవడం కూడా చూసాడు అనమాట. స్టాండింగ్ ఆన్ ఎ రాక్, ఒక రాయి మీద నించున్నాడు. వైల్ హిస్ పేరెంట్స్ సర్కిల్ అరౌండ్ రేసింగ్ అ ప్రౌడ్ క్రాకల్. వాడి చుట్టూ పేరెంట్స్ సర్కిల్ చేసి ఒక ప్రౌడ్ క్రాకల్ని రేస్ చేశారు. అండ్ ఆల్ ద మార్నింగ్ ది హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ about on a big plateau midway down the opposite cliff, taunting him with his cowardice. The sun was now ascending the sky, blazing on his ledge that faced the south. He felt the heat because he had not eaten since the previous nightfall. He stepped slowly out to the brink of the ledge, standing on one leg with the other leg hidden under his wing. He closed one eye, then the other. సో ఏం చేశాడు, వీళ్ళ పేరెంట్స్ అందరూ పిరికి పందాలని పట్టించుకోవడం అనద్దని వీడిని ఈ సీగల్ని పట్టించుకోవడం మానేశారనమాట. అప్పుడు వీడు ఏం చేశాడు, వెంటనే వీడికి కోర్సు వచ్చింది, ఏంటి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, గట్టు వీడు ఆకలితో ఉండిపోయాడు. లాస్ట్ నైట్ నుండి ఆకలితో ఉండిపోయాడు. అప్పుడు సన్ అసెండింగ్ స్కై అటువైపు ఉంటుండగా నార్త్ సౌత్ సైడ్ ఫేస్ పెట్టి వీడు ఏం చేస్తాడు, లాస్ట్ లెడ్జ్కి వచ్చాడంటే ఈ యొక్క కొండ నుంచి ఉండి కొండ చివరికి వచ్చాడనమాట. కొండ చివరికి వచ్చి ఇలా ఒక కాలు వెనక్కి పెట్టి ఇంకో కాలు ముందుకు పెట్టి కళ్ళు రెండు మూసుకొని వీడి వింగ్స్ని స్ట్రెచ్ చేశాడు, అంటే విప్పాడు అనమాట. రెక్కల్ని చాపి ఎగరడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాడు. చూసారు కదా ఎంత హైట్లో ఉంది, కిందనేమో ఇలా బీచ్ లాగా సీ ఉందన్నమాట. సో ఇక్కడ నుండి వీడు ఫ్లై చేయడానికి, లెగ్ నుండి ఫ్లై చేయడానికి ట్రై చేస్తున్నాడు. దానికి భయపడుతున్నాడు అనమాట, హైట్ ఎక్కువ ఉండడం వల్ల. సో నెక్స్ట్ ఏమైనా చూద్దాం. అండ్ ప్రిటెండెడ్ టు బి ఫాలింగ్ అస్లీప్, స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్. సో అయితే ఇలాగ ఉంటూ ముందుకు వచ్చి యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఇలా నిద్ర పడుకుని పోతున్నట్టు అలా యాక్ట్ చేశాడనమాట. కానీ అప్పటికి కూడా ఎవ్వరూ విని పట్టించుకోలేదు, నోటీస్ చేయలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. He saw his two brothers and his sister lying on a plateau, dozing with their heads sunk into their necks. His father was preening the feathers of his white back. Only his mother was looking at him. అయితే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళందరూ ఒక ప్లాట్యూ మీద డాడ్జింగ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాయన్నమాట వాళ్ళ హెడ్స్తో, నెక్స్తో గట్రా. అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ప్రీనింగ్ అంటే మేకింగ్ అండ్ అఫోర్డ్ టు మెయింటైన్ ఫెదర్స్ని బాగా ఉంచడంతో అఫోర్డ్స్ చేస్తూ అతను మట్టు అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళ మదర్ మాత్రమే వీటిని చూస్తుందంట. అయితే షీ వాజ్ స్టాండింగ్ ఆన్ ఎ లిటిల్ హై హంప్ ఆన్ ద ప్లాట్యూ మీద ఆమె కొంచెం హైట్లో నించొని ఉంది. హర్ వైట్ బ్రెస్ట్ థ్రస్ట్ ఫార్వర్డ్. నౌ అండ్ అగైన్ షీ టోర్ అట్ అ పీస్ ఆఫ్ ఫిష్ that lay at her feet and then scraped each side of a creek on the rock. The sight of the food maddened him. How he loved to tear food that way, scraping his beak now and again to beat అంటే టు షార్క్. అయితే ఆమె ఏం చేసింది, వాళ్ళ మదర్ ఒక ఫిష్ని తీసుకుంది. ఆ ఫిష్ యొక్క పీస్ని చింపింది అనమాట. చింపేసి తన కాలుతో పట్టుకొని ఏం చేసిన ఒక రాయి మీద పెట్టి స్లైట్లీగా ఫుడ్ని దాన్ని చూస్తుంది అండి. వాడిని చూడడం
చేసింది. సో వాడికి ఆ ఫుడ్ని చింపి తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో షార్ప్గా ఉన్న ఫుడ్ని తీసుకొని ఆమె ఏం చేసింది, గగ్గా హీ క్రైడ్ బెగింగ్ హర్ టు బ్రింగ్ హిమ్ సమ్ ఫుడ్. అక్కడి నుంచి వాడు అంతా చూస్తున్నాడు కదా ఆ పిల్లవాడు ఏంటి, అక్కడి నుంచి గగ్గా అంటే ప్రొనౌన్సియేషన్ ఇలా డిస్క్రైబ్ చేశారనమాట. సో ఏంటంటే నాకు ఏడుస్తున్నాడు అనమాట, నాకు ఆ ఫుడ్ కావాలి, నాకు కాస్త ఫుడ్ ఇవ్వండి, నేనేం తినలేదు అమ్మ, నాకు కావాలి, నాకు ఆ క్లాస్ని అరుస్తున్నాడు అక్కడ నుండి. కాల్ హా షీ స్క్రీమ్డ్ బ్యాక్ దే రిసీవ్లీ. సో ఆమె దానికి రిప్లైగా ఒక మేనర్ అంటే తిడుతున్నట్టు, వాడు ఒక స్టూపిడ్ అండ్ సంథింగ్ అలాంటి మేనర్లో అంటున్నట్టు అరిసింది అనమాట. ఇల్లు నేనేం నీకు ఇవ్వను ఫుడ్ అని అలాంటి మేనర్లో అరిసింది. బట్ హీ కెప్ట్ కాలింగ్ ప్లైంటివ్లీ అండ్ ఆఫ్టర్ ఎ మినిట్ ఆర్ హీ uttered a joyful scream. His mother had picked up a piece of fish and was flying across to him with it. అయితే లాస్ట్ కలా వాడు అడ్డం చేసి వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఒక ఫిష్ పీస్ తీసుకొని వాడి వైపు ఎగరడం స్టార్ట్ చేసి వాడి దగ్గరికి వస్తుంది అనమాట. ఈ ఇమేజ్లో చూసారు ఇదే వాళ్ళ మదర్ అనమాట, ఇది ఆ సీగల్. సో వాడి దగ్గరికి ఫిష్ పీస్ పట్టుకొని వస్తుంది. హీ లీన్డ్ అవుట్, నెక్స్ట్ ఏముందో చూద్దాం. హీ లీన్డ్ అవుట్ ఇగర్లీ. సో ఇగర్లీ అంటే ఎగ్జైటింగ్గా వాడు ఏంటి ముందుకు చూసారు ఇలా ఉమ్మున్నాడు, ముందు వైపు ఇలా ఉమ్మున్నాడు. నెక్స్ట్ ఏమంటే చూద్దాం. ట్యాపింగ్ ది రాక్ విత్ హీస్ ఫీట్, ఆ రాక్ని వాడు కాల్తో తంతు. ట్రైయింగ్ టు గెట్ నియరర్ టు హర్ యాజ్ హీ ఫ్లూ అక్రాస్. సో ఆమె అలా దూరంగా ఉంది కదా కొంచెం, అందుకే ఇలా ఉమ్ముండ దాన్ని అందుకోవడం ఇలా ముందుకు వస్తున్నాడు. బట్ వెన్ షీ వాజ్ జస్ట్ అపోజిట్ టు హిమ్ she halted her wings motionless and the piece of fish in her beak almost within reach of his beak. He waited a moment in surprise, wondering why she didn't come nearer, and then maddened by hunger, he dived at the fish with a loud scream. He fell outwards and downwards in the space. Then our monstrous terror sneezed him and his heart stood still. He could hear nothing. అయితే ఏమైంది, ఆమె ఎందుకు వస్తాడు రావట్లేదు, ముందుకు రావట్లేదు కదా అమ్మ, అలా దూరం అంటే ఏం ప్లాన్ చేస్తుంది ఇప్పుడు, దానికోసం ఫుడ్ కోసం ఎలా ముందుకు వస్తాడు, అప్పుడేనే ఎగురుతాడు అనే ప్లాన్లో ఉన్నది. సో దానికోసం అలా వెనక్కి వెళ్తుంటే వీడు ఏం చేశాడు, ఆఖరికి ఆ ఫిష్ కోసం ఆ ఫిష్ని తీసుకున్నాని అలా దగ్గరికి వస్తే ఒక లౌడ్ స్క్రీమ్ గట్టిగా అరిచి పడిపోయాడు కిందకి, బయటకు వచ్చి కిందన పడిపోయాడు. స్పేస్ ఉంది కదా, స్పేస్ దగ్గర పడిపోయాడు అనమాట. సో పడిపోగానే వాడు ఆ హార్ట్ ఏంటి డబ్బా ఫాస్ట్ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. But he only lasted a minute. The next moment he felt his wings spread outwards. So అలా పడగానే నెక్స్ట్ మూమెంట్లో వాడు ఏం చేశాడు, వాడి వింగ్స్ని ఓపెన్ చేశాడు. The wind rushed against his breast feathers, then under his stomach and against his wings. He could feel the tips of his wings cutting through the air. సో అలా పడిపోగానే వాడు కింద పడిపోకుండా ఏం చేశాడు, ట్రై చేశాడు, గాలి బాగా వస్తుంది. సో ఎగరడానికి ట్రై చేశాడు. He was not falling headlong now. ఇప్పుడు వాడు ఏం పడిపోతుంది, ఎగురుతున్నాడు. He was soaring gradual downwards outwards. He was no longer afraid. వాడికి భయం పోయింది, ట్రై చేస్తున్నాడు. He just felt a bit dizzy. కానీ కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది వాడికి. Then he flapped his wings once and he soared upwards. సో మళ్ళీ వాడు వింగ్స్ని కదిపాడు, తప్పగానే అరుస్తూ పైకి గగ్ అంటూ వచ్చాడు. సో వాళ్ళ మదర్ అప్పుడు ఏంటి, her wings making a loud sound. He answered her with another scream. Then his father flew over his screaming. He saw his two brothers and his sister flying around him, curveting and banking and soaring and diving. So curveting అంటే leaping like a horse అనమాట, హార్స్లో రావడం. అండ్ వాళ్ళందరూ కూడా చుట్టూ వచ్చారనమాట. సో అంటే ఒక రెక్కతో ఎగరడం ఇలాంటివన్నీ చూస్తూ వాళ్ళందరూ వీడి దగ్గరకు వచ్చారు. Then he completely forgot he had not always been able to fly and commended himself to dive and soar and hurl shrinking fairly. He was near the sea now. సో వాడికి భయం అనేది పోయిందనమాట, భయం పోయి వాడు రావడం జరిగింది. సో ఓషన్ దగ్గరికి ఒక ఫిష్ని క్యాచ్ చేద్దామని వాడు ఏం చేశాడు, వీళ్ళలాగే ఓషన్ దగ్గరికి వచ్చాడు అనమాట. అప్పుడు ఏమైందో చూద్దాం. He was near the sea now, flying straight over it, facing straight out over it. He saw a vast green sea beneath him with lidded ledgers moving over it, and he turned his beak sideways and cawed amusedly. His parents and brothers had landed on the green floating ahead of him. They were beckoning to him, calling shrilly. He dropped his legs to stand on a green sea. His legs sank into it. He screamed with fright and attempted to rise again, flapping his wings. But he was tired and weak with hunger and could not rise. అయితే ఏమైంది, వీడు ఒక ఫిష్ని పట్టుకున్న ఫిష్ దగ్గరికి వచ్చి అలాగా
బీచ్ దగ్గర ఉన్న గ్రీన్ స్పాట్ దగ్గరకు వచ్చిన సీ దగ్గర ఉన్నాడనమాట. సో ట్రై చేస్తున్నప్పుడు వీడు కాల్ అనేది దాన్ని పెట్టాడు. సో పెట్టగానే వీడు మునిగిపోతున్నట్టు వెంటనే అరిస్తాడు. పోనీ ఎగురుదామన్నా ఎగరదామట్లేదు, ఎందుకు వీడు ఆకలితో ఉన్నాడు. సో ఎగరలేకపోతున్నాడు, ఒక పక్క మునిగిపోతున్నాడు అని భయం వేస్తుంది. సో ఆ టైంలో ఏమైంది, ఎక్స్ హాంటెడ్. నెక్స్ట్ ఏమైంది చూద్దాం. బై ద స్ట్రైంజ్ ఎక్సర్సైజ్ his feet sank into the green sea, and then his belly touched it, and he sank no farther. He was floating on it, and around him his family was screaming, praising him, and their Greeks were offering him scraps or dogfish. He had made his first flight. సో అయితే మునిగిపోతున్నాడేమో అలా వాటర్ అలా పైకి వచ్చి వీడు స్టమక్ వరకు వచ్చింది, బట్ వాడు మునిగిపోలేదు, ఫ్లోట్ అవుతున్నాడు. సో ఆశ్చర్యపోయాడు. వెంటనే ఫ్యామిలీ అందరూ వచ్చి వాడిని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు, అరుస్తున్నారు, బాగా చేసావు అని. వాళ్ళు కొమ్ములు, బ్రీక్స్ అంటే వాళ్ళ ముక్కు అనమాట, నోరు. సో దాంతో చేస్తారు. అందరూ కూడా వారికి ఆనందంతో ఫిష్ని ఆఫర్ చేయడము, స్క్రాప్స్ని ఇలాంటివన్నీ ఇవ్వడం చేస్తారు. సో దీనివల్ల అతను తన సీగల్ ఫస్ట్ ఫ్లైట్ని చేశాడు. సో తన ఫస్ట్ ఫ్లైట్ అనేది జరిగింది. ఇది స్టోరీ అనమాట. అంటే భయపడకూడదు, దేనికి ఏదైనా ట్రై చేస్తేనే మనకి గెలుస్తాం, విజయం అనేది వస్తుంది. ఏదైనా ట్రై చేయాలి కదా, మన ఎఫర్ట్స్ ఉంటేనే మన ఏదైనా గెలగలం అని మారల్ అనమాట. ఇది స్టోరీ. సో ఇందులో పార్ట్ 2 కూడా ఉందన్నమాట, ది బ్లాక్ ఏరోప్లైన్. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. మొత్తం అంతా ఒకే వీడియో అయితే లెంత్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.